హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బాక్స్ మోడల్ అంటే ఏంటి, బాక్స్ మోడల్ వల్ల అసలు యూజ్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సరే, మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మన సిఎస్ఎస్ సిరీస్ అనే ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక HTML ఫైల్ క్రియేట్ చేద్దాం. .html ఫైల్, అలానే ఒక CSS ఫైల్ style.css. ఇప్పుడు మన HTML ఫైల్కి CSS ఫైల్ని లింక్ చేద్దాం. లింక్ style.css. ఇప్పుడు మన HTML ఫైల్కి CSS ఫైల్ లింక్ అయిపోయింది కదా. ఈరోజు టాపిక్ బాక్స్ మోడల్ కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తే చూడండి. ఇందు లోపల మీకు సెంటర్లో కనిపిస్తున్న పార్ట్ మొత్తం కంటెంట్ అనమాట. ఇప్పుడు మనం H1 ట్యాగ్ని, P ట్యాగ్ని వీటన్నిటిని యూస్ చేస్తాం కదా. ఈ కంటెంట్ ప్లేస్లో ప్లేస్ చేస్తాం అనమాట. దానికి కొంచెం పైన ప్లేస్ మొత్తం ప్యాడింగ్ అని అంటాం అనమాట. ఆ ప్యాడింగ్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఈ సెక్షన్ మొత్తం ప్యాడింగ్ అని అంటాం. దానికి ఇంకా కొంచెం పైన పార్ట్ మొత్తం బార్డర్ అని అంటాం అనమాట. ఆ బార్డర్ పైన సెక్షన్ మొత్తం మార్జిన్ అని అంటాం అనమాట. ఈ ఎంటైర్ ఇమేజ్ని మనం బాక్స్ మోడల్ అంటాం అనమాట. దీని గురించి డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఈజీగా అర్థమైనట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం కాన్సన్ట్రేట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఈ బాక్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కంటైనర్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ట్యాగ్ని తీసుకుందాం. క్లాస్ కంటైనర్ అని ఇద్దాం. క్లాస్ కంటైనర్. ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ లోపల ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాద్దాం. I am Poli from MEGR College of Engineering. ఇప్పుడు నేను ఈ కంటైనర్ లోపల I am Poli from MEGR College of Engineering అని రాసా కదా. ఇది ఇప్పుడు ఈ కంటైనర్ డివ్ అనే కంటైనర్ లోపల ఉందన్నమాట. క్లాస్ అంటే ఏంటి, డివ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇలా వీటన్నిటి గురించి నేను ముందు వీడియోస్లో డిస్కస్ చేసా. ఆ వీడియోస్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్ సెలెక్టర్, దానికి నేమ్ కంటైనర్ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దానికి ఒక హైట్ని విడ్త్ని మనం అడ్జస్ట్ చేద్దాం. హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇద్దాం. 400 పిక్సెల్స్. విడ్త్ సేమ్ 400 పిక్సెల్స్ ఇద్దాం. 400 పిక్సెల్స్, ఓకేనా? ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని ఇస్తా. టెక్స్ట్ కలర్ కోసం కలర్ అని యూజ్ చేసి వైట్లో రావాలి కాబట్టి వైట్ అని ఇస్తా. ఇప్పుడు మనం హైట్ అడ్జస్ట్ చేసాం, విడ్త్ అడ్జస్ట్ చేసాం. దీన్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. కంటైనర్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం, పీ ట్యాగ్ని అడ్జస్ట్ చేయట్లేదు. కంటైనర్ని, పీ ట్యాగ్ అనేది డివ్ ట్యాగ్ లోపల ఉంది, అంటే కంటైనర్ లోపల ఉంది కాబట్టి మనం కంటైనర్ని డిజైన్ చేస్తున్నాం. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు style.cssలో మనం కంటైనర్కి హైట్ అడ్జస్ట్ చేసాం, విడ్త్ అడ్జస్ట్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాం, కలర్ అనేది వైట్ ఇచ్చాం, ఓకేనా? ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం. మీరు ఇది చూస్తే 400 పిక్సెల్స్ ఈచ్ సైడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే హైట్ నేను 400 పిక్సెల్స్ ఇచ్చా, విడ్త్ 400 పిక్సెల్స్ ఇచ్చా అనమాట. లోపల నేను పారాగ్రాఫ్ ట్యాగ్ రాసా కాబట్టి బ్లూ కలర్ లోపల I am Poli from MEGR College అని ఉందన్నమాట. అదే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసేసి డివ్ ట్యాగ్ బయట రాసా అనుకో, ఇప్పుడు ఇది బయట ఉంటుంది అనమాట. ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ నేను అప్లై చేసిన కలర్ అనేది ఇంకా పీ ట్యాగ్కి అప్లై అవ్వదు, ఎందుకంటే ఆ కంటైనర్ నుంచి బయటకు తీసేసాను అనమాట, ఓకేనా? అర్థమైందా? ఆ కంటైనర్లో ఉన్నంత వరకే దానికి మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సో మనం కంటైనర్ నుంచి బయటకు తీసేసాం కాబట్టి ఇక్కడ కలర్ వైట్ అనేది అప్లై అవ్వదు పీ ట్యాగ్కి, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ బాక్స్ మోడల్ ఈ కంటైనర్కి అప్లై చేద్దాం. ఫస్ట్ ఆ బాక్స్ మోడల్ మొత్తంలో చూసింది ఏంటంటే కంటెంట్ కదా. ఆ కంటెంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్న మ్యాటర్. ఓకే, కంటెంట్ వరకు ఓకే అన్న. నెక్స్ట్ ఇంకేంటి? దానిపైన ఉన్నది ప్యాడింగ్. ఇప్పుడు ప్యాడింగ్ ఎలా అప్లై చేస్తామంటే, ఇప్పుడు నేను ఏది అప్లై చేయాలనుకున్నా ఈ కంటైనర్కి అప్లై చేస్తా కాబట్టి ఆ కర్లీ బ్రాకెట్స్ లోపలే ఉండేటట్టుగా చెక్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ నేను ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేస్తా. ప్యాడింగ్ నేను ఇప్పుడు 4 వాల్యూస్ అప్లై చేస్తా. ఒకటి 25 పిక్సెల్స్, ఇంకోటి 50 పిక్సెల్స్, ఇంకోటి 75 పిక్సెల్స్, ఇంకోటి 100 పిక్సెల్స్, ఓకేనా?
బాగా అబ్జర్వ్ చేయండి. తర్వాత వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ అప్లై చేశా కదా! ఇప్పుడు మనకి ఆ కంటైనర్ మొత్తంలో ఏం చేంజెస్ వస్తాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే ప్యాడింగ్ అప్లై చేయకముందు ఎలా ఉండేది? ఆ టెక్స్ట్ అనేది కంటైనర్ ఇలా అటాచ్ అయినట్టుగా ఉంది కదా! మీకు కనిపిస్తున్నట్టుగా. కానీ ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేశాక మీకు ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! ఎలా అంటే ఇవి 4 ఎందుకు అప్లై చేశా అంటే 4 సైడ్స్ అనమాట. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ నువ్వు అప్లై చేసేది ఎప్పుడు టాప్, సెకండ్ అప్లై చేసేది రైట్ సైడ్, థర్డ్ అప్లై చేసేది బాటమ్, ఫోర్త్ అప్లై చేసేది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు మీరు దీన్నే అలా అబ్జర్వ్ చేస్తే ఈ టాప్ 25 పిక్సెల్స్ గ్యాప్ అనేది కంటెంట్‌కి మన కంటైనర్‌కి వస్తుందనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 50 పిక్సెల్స్ ఏంటంటే మన కంటెంట్‌కి, బాక్స్‌కి మధ్యలో ప్యాడింగ్ 50 పిక్సెల్స్ ఉన్నట్టుగా అనమాట. అంటే ఇక్కడున్న కంటెంట్‌కి, ఈ రైట్ సైడ్ ఉన్న గ్యాప్‌కి, ఈ రైట్ సైడ్ ఉన్న ప్యాడింగ్‌కి 50 పిక్సెల్స్ అప్లై అయినట్టుగా అనమాట. అలానే ఇప్పుడు 75 పిక్సెల్స్ ఏంటంటే నేను చెప్పినట్టుగా బాటమ్ అనమాట. బాటమ్ సైడ్ 75 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంది. 100 పిక్సెల్స్ ఏంటంటే మన కంటెంట్ లెఫ్ట్ సైడ్ 100 పిక్సెల్స్ గ్యాప్ ఉన్నట్టుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 100 తీసేసి 0 పెట్టాననుకో అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు మళ్ళీ అవుట్‌పుట్ చూస్తే చూడండి ఇక్కడ ఇందాకలా డిఫరెన్స్ ఉండేది. ఇందాకలా 100 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉండేది. ఇప్పుడు అది 0 చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ కంప్లీట్‌గా లేకపోవడం వల్ల అది కంప్లీట్‌గా వెళ్ళిపోయిందనమాట. ఇలా మనం ప్యాడింగ్ యూజ్ చేస్తాం. 100 పిక్సెల్స్ నార్మల్‌గా తెచ్చేసి ఇప్పుడు మనం 3 వాల్యూస్ ఇచ్చాం కదా! ఇది యాజ్ యూజువల్‌గా టాప్‌కి 25 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్‌కి ఒకటే వాల్యూ కింద 50 పిక్సెల్స్ ఇచ్చేయొచ్చు. లెఫ్ట్‌కి, రైట్‌కి 50 పిక్సెల్స్ ఇచ్చాను. బాటమ్‌కి 100 పిక్సెల్స్ ఇచ్చాననమాట. అంటే ఇప్పుడు ఈ టాప్‌కి 25 పిక్సెల్స్ ఉంటది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్స్ ఉంటది. బాటమ్‌కి 100 పిక్సెల్స్ ఉంటదనమాట. ఇక్కడ నేను 50 పిక్సెల్స్ కూడా తీసేసా. 2 వాల్యూస్ ఇచ్చా. ఇప్పుడు మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. ముందు కూడా షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేసాం. షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే కంప్లీట్‌గా అన్నీ రాయకుండా సేమ్‌గా లెఫ్ట్‌కి, రైట్‌కి రాస్తున్నాం లేదా టాప్‌కి, బాటమ్‌కి రాస్తున్నాం అన్నప్పుడు ఆ రెండిటికి ఒకటే వాల్యూ అసైన్ చేసేయొచ్చు కదా! అలా అనమాట. ఇప్పుడు మనకి టాప్‌కి, బాటమ్‌కి 25 పిక్సెల్స్ కావాలి. రైట్‌కి, లెఫ్ట్‌కి 100 పిక్సెల్స్ కావాలి. అన్నప్పుడు ఇలాగా షార్ట్ అండ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. టాప్‌కి, బాటమ్‌కి 25 పిక్సెల్స్ పడింది. లెఫ్ట్‌కి, రైట్‌కి 100 పిక్సెల్స్ ప్యాడింగ్ వచ్చిందనమాట. ప్యాడింగ్ ఇచ్చి 25 పిక్సెల్స్ అప్లై చేశారనుకో ఎంటైర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, బాటమ్ అన్నిటికి 25 పిక్సెల్సే ఉంటుందనమాట. 4 సైడ్స్‌కి. ఓకేనా? ఇటు 25 ఉంది. పైన 25 ఉంది. రైట్ సైడ్ 25 ఉంది. బాటమ్ 25 ఉంది. ఇలా అనమాట. మీకిక్కడ గ్యాప్ ఎక్కువ కనిపించొచ్చు. ఎందుకంటే మన కంటైనర్ పెద్దది క్రియేట్ చేసాం. అందుకని మీకు గ్యాప్ ఎక్కువ కనిపించొచ్చు. కానీ ఎగ్జాక్ట్‌గా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉండేదే 25 పిక్సెల్స్. అలా దీనిపైకి 25 పిక్సెల్స్ ఉంది. ఈ పక్కకి 25 పిక్సెల్స్ ఉంది. కిందకి 25 పిక్సెల్స్ ఉంది. అలా ప్యాడింగ్ అప్లై చేయొచ్చు. బాటమ్, రైట్ ఇలా కన్‌ఫ్యూజన్‌గా ఉందనుకుంటే ప్యాడింగ్ పెట్టి లెఫ్ట్ అని రాయొచ్చు, రైట్ అని రాయొచ్చు, టాప్ అని పెట్టొచ్చు, బాటమ్ అని పెట్టొచ్చు. వాటికి ఎగ్జాక్ట్‌గా వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇవన్నీ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే మార్జిన్‌కి అవుతాయి, బార్డర్‌కి అవుతాయి. ఇలా లెఫ్ట్, రైట్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలానే షార్ట్ అండ్ ప్రాపర్టీస్ కూడా అన్నిటికి సేమ్. మీరు ప్యాడింగ్‌కి చెప్పాం కాబట్టి మార్జిన్‌కి, బార్డర్‌కి సేమ్ అవే. ఓకేనా? ఇప్పటి వరకు మనం ప్యాడింగ్ డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి? బార్డర్ అనమాట. ఇప్పుడు చుట్టూ బార్డర్ క్రియేట్ చేయడం కోసం బార్డర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. బార్డర్ అని యూజ్ చేసి నువ్వు ఎన్ని పిక్సెల్స్ థిక్నెస్‌తో బార్డర్ ఉండాలనుకుంటున్నావో అది ఫస్ట్ ఎంటర్ చేయాలి. నేను ఫస్ట్ 5 పిక్సెల్స్ అనుకుంటా. కలర్ సాలిడ్‌గా ఉండాలనమాట. ఎక్కడ డాట్స్ లాగా ఉండకుండా, డాష్డ్ లైన్స్‌తో ఉండకుండా, డాట్ లైన్స్‌తో ఉండకుండా సాలిడ్‌గా ఒక లైన్ గీసేటట్టుగా ఉండాలనుకుంటే సాలిడ్ అని రాస్తాం. లేదా ఈ సాలిడ్ ప్లేస్‌లో నువ్వు డాష్డ్ అని రాయొచ్చు. లేదా డాటెడ్ అని రాయొచ్చు. చూడండి ఇక్కడ డాటెడ్ అని కూడా ఉంది. ఇలా మనం డిఫరెంట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? సాలిడ్ రాయొచ్చు. సాలిడ్ రాసి నీకు ఏ కలర్ కావాలి? నేనైతే రెడ్ అనుకుంటున్నా. సో, రెడ్ ఇచ్చా. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే చూసారా? ఇది 400 పిక్సెల్స్ కంటైనర్. దానికి ఔట్ సైడ్‌గా వస్తుందన్నమాట బార్డర్. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఔట్ సైడ్‌గా బార్డర్ కాలిక్యులేట్ అవుతుంది. ఆ కంటైనర్ మొత్తానికి 5 పిక్సెల్ విడ్త్‌తోని మనకి బార్డర్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం బార్డర్ యూజ్ చేస్తాం. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే మార్జిన్. మార్జిన్ ఏంటంటే బార్డర్ పైన అనమాట. ఇప్పుడు మనం మార్జిన్ యూజ్ చేద్దాం. ఇప్పుడు నాకు మార్జిన్ 25 పిక్సెల్స్ కావాలి. అంటే ఇప్పుడు 25 పిక్సెల్స్ రాసేసా అనుకో, ప్యాడింగ్‌లో చెప్పినట్టుగానే 25 పిక్సెల్స్ అప్లై చేశా అంటే టాప్‌కి అప్లై అవుతుంది, లెఫ్ట్‌కి అప్లై అవుతుంది, రైట్‌కి అప్లై అవుతుంది, బాటమ్‌కి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ 25 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఈ బాక్స్ అనేది ముందు ఆ స్క్రీన్‌కి చివరి వరకు ఉండేది. ఇప్పుడు నేను 25 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల ఆ స్క్రీన్ కార్నర్ నుంచి 25 పిక్సెల్స్
ఇలా బయటకొచ్చిందనమాట. అదే ఇప్పుడు మార్జిన్ తీసేస్తా. చూడండి స్క్రీన్‌కి చాలా దగ్గర వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మార్జిన్ పెట్టి ఇంకా ఎక్కువ ఇస్తా. ఒక 100 పిక్సెల్స్ ఇస్తా. 100 పిక్సెల్స్ ఇస్తే టాప్ నుంచి 100 పిక్సెల్స్ కిందకొచ్చేస్తుంది బాక్స్. లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్స్ సైడ్‌కి వస్తుంది. రైట్ నుంచి 100 పిక్సెల్స్ సైడ్‌కి వస్తుంది. బాటమ్ నుంచి 100 పిక్సెల్స్ పైకొస్తుంది. చూడండి ఇక్కడ 100 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ 100 పిక్సెల్స్ వచ్చింది. ఇక్కడ నుంచి కింద నుంచి 100 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఈ రైట్ సైడ్ నుంచి 100 పిక్సెల్స్ మార్జిన్ వచ్చిందనమాట. ఇలా మనకి మార్జిన్ యూజ్ అవుతుంది. దీనికి కూడా షార్ట్ అండ్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి సేమ్ ప్యాడింగ్‌లో చెప్పినట్టుగానే. ఓకేనా? సరే మరి. బాక్స్ మోడల్ అంటే అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? లేదంటే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈరోజు టాపిక్ మొత్తాన్ని మీకు ఇంకా థియరిటికల్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈరోజు టాపిక్ కంప్లీట్‌గా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఆ నోట్స్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడికెళ్ళి చెక్ చేయండి. మీరు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో ట్రై చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం సీఎస్ఎస్‌లో పొజిషన్స్‌ని ఎలా యూజ్ చేస్తాం అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పొజిషనింగ్ అంటే నా ఎలిమెంట్ ఇక్కడ రావాలి. నా డివ్ కంటైనర్ ఇక్కడ రావాలి. ఇంత గ్యాప్‌తో ఉండాలి. పొజిషనింగ్ అనమాట. ఆ పొజిషనింగ్ మొత్తాన్ని నేను చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? ఆ నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరే మరి ఈరోజు జరిగిన టాపిక్ మీద క్విజ్‌ని అటెంప్ట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.